నమస్తే డాన్ మీడియాకు స్వాగతం. ప్రతి ఏటా బాణసంచ వర్తకులకు తిప్పలు తప్పడం లేదు. గతం నుంచి వాళ్ళ పోలీస్, రెవెన్యూ, ఫైర్ డిపార్ట్మెంట్ లో కొందరికి మామూలు ఇచ్చుకునే ఆనవాయితీ కొనసాగుతోంది. కొన్నేళ్ల నుంచి కొత్త పద్ధతి మొదలైంది. అన్ని డిపార్ట్మెంట్లకు కలిపి ఇచ్చే మొత్తం కంటే కొందరు బ్లాక్ మెయిల్ పాత్రికేయులకు ఇచ్చుకునేదే ఎక్కువైంది. వారికి ఇవ్వకపోతే రచ్చ రచ్చ చేస్తున్నారంట. ఇటీవల ఓ ఆడియో లీక్ అయింది. ఇందులో బాణసంచా వర్తకుడితో ఓ మీడియా ప్రతినిధి బేరసారాలు ఆడినట్లుగా తెలుస్తోంది. మాకు లక్ష ఇవ్వు, మా క్లబ్ కు మందులు ఇవ్వు అంటూ మాట్లాడిన ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది. శివ శివ ఎంత ఘోరం అంటూ ఇది విన్నవారు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ ఆడియో డాన్ మీడియాకు అందింది. అందులో ఏముందో మీరే వినండి. హలో హలో సత్యబాబు చెప్పండి. ఏం చేద్దాం ఫైనల్ గా చెప్పు. వెళ్ళి మాట్లాడాడు ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు. సరే ఏంటి ఏం చేద్దాం చెప్పు. నేనేం చేయగలం చెప్పు. నేనేం చెప్తానండి. నేనైతే మీరు అది మొన్న కూడా అన్నారు కదా, లాస్ట్ ఇయర్ ఇచ్చినట్టు ఇద్దిగానే చచ్చిపోవాలి. నిజంగా వ్యాపారం నేను అసలు లేదు, లేకపోతే నేను ఇవ్వడానికి పెద్ద ఇది బాధపడి నేను ఎప్పుడు చేస్తున్నాను కదా. సంవత్సరానికి ఒకసారి కదా వీళ్ళు అడుగుతాను. నేను రేపో మాపో ఈ దీపావళి వెళ్ళాక మానేద్దాం అన్నది అదేనా కోత ఇప్పుడే మానేద్దాం. ఆ కొంత మెటీరియల్ ఉన్నాయి, ఎవరన్నా తక్కువ అడుగుతున్నారు. ఉండిపోతాయి కదా అవి అందకపోతే సరేలే ఒప్పుడు చేసేస్తే వదిలిపోద్ది ఇంకా ఈ సంవత్సరానికి అని లెక్కేసుకున్నాను అనమాట. ఫైనల్ గా ఏదో మాట చెప్పబ్బా. నేను ఏం చెప్పనండి, లాస్ట్ ఇయర్ ఇస్తానంటే ఇచ్చేసినట్టు ఇచ్చేస్తానంటే కుదరదు అంటున్నాడు ఆయన. అదే ఎక్కువ నాకు. కానీ ఏంటంటే లాస్ట్ ఇయర్ వ్యాపారం లేదంటున్నాడు, ఈ ఏడు వ్యాపారం ఏదో ఉన్నట్టు. ఎవరో ఏదో చెప్తున్నారబ్బా మనోడికి, ఏదో చెప్తున్నారు నాకు. అంటే వాళ్ళు చెప్పింది వినకూడదు, వాస్తవం చూడాలి. నేను ఏమైనా అబద్ధం ఆడతాను ఏంటి? అబద్ధం ఆడే మంచిగా చేసుకుంటే చేసుకున్నానని చెప్తాను. మీరు అడిగారు నేను ఏమైనా బేరం ఆడేనా? లేదు లేదు లేదు. సత్యబాబు ఎంత అన్నారా? మేము ఎవరిని పంపమన్నారా? నేను ఇప్పటికీ శబాష్ అని చెప్పుకుంటున్నాను. నా స్తోమతకి నచ్చింది అది. నేను మళ్ళీ బ్యాండ్ అంత ఏమనండి 30 ఇస్తానండి, 40 ఇస్తానండి అని ఏమన్నా అన్నానా? మీరు మాట పోషించుకున్నారు ఎవరైనా పంపమని, నేను మాట పోషించుకున్నాను రూపాయి ఆఫ్ చేయకుండా. ఏం బేరం కూడా ఆడలేదు. నేను అంతమని ఇంతమని కూడా అనలేదు. ఫైనల్ గా ఏమన్నా ఒకటి అవుద్దా అంటే ఓటు చేయలేమండి, కష్టమైపోతుంది నాకు. ఏంటంటే ఓటు చేయాలంటే అప్పు చేసి ఇవ్వడం తప్ప మిమ్మల్ని ఏదో ఇచ్చేయడానికి అంతకంటే ఏం కాదు. నాకు వ్యాపారం లేనప్పుడు నేను రోకల చుట్టూ గో చుట్టూ మీద రోకల కోట్ కింద ఉంది షుగర్. అందుకనే నేను పొద్దున కూడా ఒక మందు బాటిల్ ఇచ్చావు తప్ప ఎప్పుడైనా డబ్బులు ఏమైనా పట్టుకెళ్ళానా? నీ దగ్గర మందులు పట్టుకెళ్ళానా? పోనీ ఎప్పుడన్నా రాను, ఎప్పుడైనా అవసరం అయితే అడుగుతాను. ఎవరికైనా అసలు ఇప్పుడు నేను అందుకనే కదంటే బాబు ఇంట్లో వాళ్ళగా మీరు ఉన్నారా, మీరు చేశారా, మీరు చూసారా అని మీతో మాట్లాడుతాను. నేను ఇప్పుడు ఆ డబ్బులు దొబ్బేసి ఆ విధానం మీద మీ నాన్నగారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా జేజీ విషయంలో కానీ మా విషయంలో కానీ ఎప్పుడు ఎవరిగానే ఉన్నావు కానీ ఎవరన్నా ఇతర మీడియా వాళ్ళు వస్తే కేకలేసావు కానీ ఏదో మేర్బానీకి వాళ్ళ మీద కేకలేసి వాళ్ళకు 4 ఏళ్ళు ఇప్పించి నువ్వు 4 ఏళ్ళు అట్టిపోయావు. మేము ఎప్పుడైనా చెప్తాం. అసలు నీ ఊసి ఎప్పుడైనా ఎత్తాం మేము. ఇప్పుడు ఏదో బాధ వచ్చే నీకే ఫోన్ చేస్తాం. జేజీ అయినా నేనైనా నీకే ఫోన్ అలా కానిచ్చేసి కొంచెం ఏదో గమ్ము సెటిల్ చేసుకో. వ్యవహారం బాగాలేదు అందుకే నేను చెప్తున్నాను. ఇంకా నేను అంతకు మించి అదైతే చేయగలను, లేదంటే నీ ఇష్టం. ఆడు నువ్వు మాట్లాడుకున్నాను ఏంటి ఒకటా చూడ్చవా కొద్దిగా నీకు అంతా పుణ్యం ఉంటది కొద్దిగా. ఏంటంటే మొత్తం మాట్లాడితే వీడి మీద ఇప్పుడు నేను ఇప్పుడు ఇంకా అంతకంటే ఏం చెయ్యవు. మనోడే ఏదైనా వేసినా చేసినా ఇంకా అంతటితో మానేసి ఊరుకుంటాను తప్ప ఇంకా అంతకంటే చేసేది ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో తెలుసానికి శివరావు గారు భారం అయిపోతుంది కదా. లేకపోతే నీ చేపి బతిమాలతాను మిమ్మల్ని చెప్పొద్దు. ఆయన దగ్గర నేను ఇంకో సురేష్ గారి దగ్గర మాట్లాడలేక నీతో మాట్లాడుతున్నాను. నీకు ఫోన్ చేయను వెంటనే, బాబు ఇది పెద్ద కష్టం అయిపోయేలా చూడని. నేను మొహం చూడలేక నేను బయటకు వెళ్ళాను. నేను మొహం చూడలేను. ఎందుకంటే ఎప్పుడన్నా నేను ఆయన కూడా ఆఫీస్కి వస్తే ఇంక కూడా నా మొహం ఇంక కూడా చూడలేదు. నువ్వు సరేలే ఎందుకులే. నాకు బాధ అనిపిస్తుంది. సత్యబాబు మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఎదరికెళ్ళిపోయాం. సరే ఇప్పుడు ఇగో శివగారు వాళ్ళు ఉన్నారనుకో అకౌంట్లు వాళ్ళు 10 కోట్లు, వీళ్ళు ఒక 3 కోట్లు అలా చేసేస్తారు. వాళ్ళకి గుడాములు కూడా ఇస్తారు పాపం. మాకు గుడాము ఇమ్మంటే ఎవరెవరు మాకు పోనీ ఏదైనా ఎక్కడైనా గుడాములు ఉన్నాయేమో ఎత్తుకుపోను. ఏ గుడాములు పట్టుకున్నా నేను నువ్వు అడిగిన డబ్బు 2 లక్షలు ఇచ్చేస్తాను నేను. మాది అంత వ్యాపారం రెక్క ఆడితే డొక్కాలు లేని వ్యాపారం. ఆ రెక్క డొక్క కూడా ఆడట్లేదు సరిగ్గా. ఇంక సరిలే మానేద్దామని విరమించుకున్నాం. మీ గురించి కాదు, మామూలుగా మా ఇంట్లో కూడా తిడుతున్నారు అందరూ. ఇందులో ఏం తీసావు ఏం సంపాదించావు? మా నాన్న ఇచ్చిన ఎకరం అమ్మేసుకుంటున్నాం చూడు దాన్ని బట్టి. అంతే అంతే. లేదులే ఆ రోజు వ్యాపారానికి ఈ రోజు వ్యాపారానికి సంబంధం లేదులే. ఇందాక ఎవరో ఒక అతను ఒక హోల్సేల్ వ్యాపారస్తుడే అన్నారు,
ఇద్దరు పోటీ పడి జువ్వ 16 రూపాయలు పడుతుందండి. అలా కనీసం 5 కాదు, రూపాయలు అలా కాదు శివ లాభం. గారు, అలా కాదు. ఇప్పుడు జువ్వ కూడా అలా వదిలేండి. ఇప్పుడు దీపావళి అనగానే దీపావళి కొట్లన్నీ కట్టేసేవారు. అవునవును. ఎంత బేరమైనా మనకు వచ్చేది. ఆడు ఎక్కడ అది నల్లధరల నుంచైనా జువ్వక మన దగ్గర రావాలి. తీసేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళందరూ తీసేస్తున్నారు. ఇప్పుడు నల్లధరల నుంచి పెద్ద ఆడపిల్ల దాకా ఈ బేరం అంతా వీళ్ళు ఆపేయారు, ఈ షాప్ వాళ్ళు. ఇలా అవునవును. అప్పారపేట, మోదుగుంట, మాధవరం ఇవన్నీ కూడా దోకొట్లు ఆపేసినాయి. ఇందాక పెంటపాడు నుంచి కూడా 70 జువ్వలో 2 చోట్లు ఎట్టిపోతున్నారు హౌసింగ్ బోర్డు నుంచి పెంటపాడు వాళ్ళు. అలాగే వ్యాపారం దెబ్బడిపోయింది, అంతే తప్ప మీకు ఇవ్వాలనో లేదా మీకు చెయ్యాలనో నేనే మీ వంకలేం ఈ చెప్తలేదు. సంవత్సరం సత్యబాబు అలా చేసే, అది కూడా ఎప్పుడో ఏంటో చెప్పు, దాన్ని బట్టి నేను మాట్లాడి సెట్ చేస్తాను. సరేలేండి. నా మాట కాదనుకో, ఎప్పుడు ఏమన్నా ఉంటే ఇవాళ రేపులో సెటిల్ చేసే గొడవలు పోతాం మొత్తమా కొంచెం ఆగకూడదా? ఇప్పుడు అసలు ఇంకేం మొదలెట్లేదు కదా గురు. పోనీ సగం లేదా సగం అయిపోయిన తర్వాత ఇది కానీ. సరేలే అయితే. ఇప్పుడు మరి కనవాళ్ళు గొడవ ఏంటి? కనమావులు కూడా ఏం లేదు, మామూలుగా లాస్ట్ లాగే చెప్పడం, ఇంకా పర్మిషన్ రాలేదండి. అలాగంటే పర్మిషన్ రాలేదంటే ఇంకా దారుణంగా ఉంటుంది. పర్మిషన్ రాలేదంటే ఇంకా ఆడుకుంటారు నాతోని. అదేదో మామూలుగా మన వాళ్ళతో బయట ఉండే వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడితే చేద్దాం, మన వాళ్ళు ఎవరన్నా వస్తే దగ్గరికి వచ్చి చేద్దామని చెప్పి నడుపు కదా ప్రస్తుతానికి. ఎవడు రాలే నీ దగ్గరికి నాకు తెలిసి. ఏదో మన ప్రెస్ క్లబ్ మందులో ఇస్తున్నాం కదండి, దగ్గరికి వచ్చాక ఏదో ఒకటి మాట్లాడి చేస్తామండి అని చెప్పంతే. మన దగ్గరికి వచ్చి మరి అలా మాట ఇస్తే మరి మాట కట్టు వాళ్ళు ఇస్తానన్నావు కదా అంటారు కదా. లేదు, అదేదో చూద్దాం, నేను చెప్తాను కదా నీకు. అదేదో మొత్తం మీద ఏదో మరతట్టే ఏదో ఎంతో కొంత, లేదనుకో 500 అలాగే ఏదో ఒకటి చేద్దాం. అందరికీ వద్దులే, ఎవడొకడికి చేద్దాం. ఎందుకంటే మందులు ఇస్తాం కదా ఇది అని చెప్పి మాట్లాడు. ఏం మరి నేను ఎవరో మీ పేరు చెప్తే ఎవరు రాలేదు మరి ఏడు మరి ఎలాగా? లేదు, ఎవరు రారు, మాక్సిమం రారు. ఒకవేళ వస్తే చెప్దాం అప్పుడు. సరే. సాయంత్రం ఇప్పుడు సెట్ చేయతే నేను మాట్లాడి చెప్తాను.